ఏం స్పెషల్ చిన్న ఇప్పుడు నాస్తా? నేను చెప్తాను కదా దోశకు నానబెట్టినానని, రాత్రి దోశకు రుబ్బి పెట్టినాను. దోశ పిండి అయితే ఇట్లా బాగా ఉబ్బిపోయింది అనమాట, పులిసింది. అది పులిసిపోతుంది అనేసి ఈ కింద ఈ బాణీలు సపోర్ట్ పెట్టినాను, పులిసిపోయి కింద పడిపోకూడదు అనేసి. ఇదైతే దోశలు వేసుకునేటప్పుడు దాన్ని అయితే కలుపుకొని మిగిలిన పిండి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెడతా. దానికి కాంబినేషన్ ఇక్కడ బఠానీ ఉల్లగడ్డ ఈ రెండు ఉడికిపెట్టి పెట్టిందా, రెండు కలిపి సాగు. చట్నీ అయితే రెడీ చేసి పెట్టేస్తుంది, పప్పుల చట్నీ. ఇది ఈరోజు దోశ కాంబినేషన్. దానికి ఏమైనా స్పైసీగా ఏమైనా చేస్తుంటే బాగుండేమో. స్పైసీగానా? అట్లయితే రాయలసీమ ఎర్రకారం చేసి పెట్టాను రేపు ఈరోజు. ఓకే, 2 నిమిషాల్లో. ప్రస్తుతం అయితే ఇది అయిపోయి ఇది చేస్తానంటారు, ఇది అయిపోయినాక 2 నిమిషాల్లో అది చేసి పెడతా. వడలు గిడ్లు ఏమైనా చేసింటే చెప్పక ముందే వాడికి కొంచెంగా ఇప్పటికి అయిపోయినంత, నీకు నాకు మాత్రం పడకు రుబ్బి పెట్టిండా. ఇది ఎంత తర్వాత చేస్తా. ఈరోజైతే స్పెషల్స్ చాలానే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు వ్లాగ్ మా టిఫిన్ అనమాట. ఈరోజు మేము మా బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోబోతున్నాము, ఎలా చేస్తున్నాము అనేది. ఇప్పుడైతే నేను ఈ దోశ కాంబినేషన్ హోటల్లో చేస్తారు కదా, ఉల్లిగడ్డ బఠానీ వేసి కుర్మా అంటే మసాలా వేసి కాదు, అది సాగు అంటారు దాన్ని. అది ఇప్పుడైతే అది ఉడికించి పెట్టుకోండి, అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. అయితే ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు యాడ్ చేయాలి. పాప అయితే చూడండి ఇప్పుడే నిద్రలేసింది. నిన్నే పాపకి 7th మంత్ స్టార్ట్ అయింది నిన్నటికి. ఈరోజు చూడండి, అంటే లాస్ట్ మంత్ నుంచినే అటు సైడ్ దొరలేదు అవంతా చాలా ఎక్కువ ఉండింది. నిన్నటి నుంచి ఇక్కడ పని పెడితే అక్కడికి పోతా ఉంది. ఆవాలైతే బాగా ఆవాలు తిప్పటా అన్నాను. దీనికి కూడా ఆవాలు తిప్పటా అనుకున్నా డైరెక్ట్ అట్లా వేసేస్తే ఏదో ఆవాల నుంచి హార్ట్ స్ట్రోక్ వచ్చే ఇది అని నేను యూట్యూబ్లోనే చూసింది. ఆ అంటారు, నిజమో కొద్దిగా నాకైతే తెలియదు. దీనికి ఇదొద్దా కరేపాకు? ఓ అవును కదా, సారీ ఫ్రెండ్స్, కరేపాకు మర్చిపోయాను. ఇప్పుడైతే కరేపాకు మా చెట్లు ఎక్కడైనా ఉందేమో చూద్దాం రండి. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ చెట్టు ఉంది మాది, కరేపాకు చెట్టు. దాంట్లో అయితే ఉందేమో చూద్దాం రండి. ఆల్మోస్ట్ దాంట్లో నుంచి మేమే కోసుకున్నాం చాలా వరకు. ఇక్కడైతే చూద్దాం రండి కరేపాకు చెట్టు. ఇదే ఏదో 4 ఆకులు ఉన్నాయి, దానికి కూడా ఏదో ఇదైపోయింది. ఇదే మా కరేపాకు చెట్టు అన్నమాట. ఇది ఒకప్పుడు పెద్ద మాను ఉండింది మాకు, పెద్ద మాను. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ, ఊరోళ్ళందరూ మా ఇంటి దగ్గర నుంచి ఇంతింత కోసుకొని పోయేటోళ్ళు. ఇప్పుడు మేమే ఎత్తుక్కోవాల్సి వస్తాము. ఇప్పుడైతే అక్కడ ఒక చెట్టు ఉంది, చూద్దాం రండి. ఎప్పుడో చూసినట్టు గుర్తు. ఇక్కడైతే అంతా దున్నేసినారు అనమాట ఆయన. తొందరలోనే మేము వెజిటేబుల్స్ అన్నీ మా దీంట్లోనే పండిస్తామండి, మా గార్డెన్లోనే పండిస్తాము. సో అందుకే ఇదంతా ఇలా రెడీ చేసి పెట్టారు. తొందరలోనే ఇప్పుడు 20 years బిఫోర్ ఎర్రగడ్డ తెల్లగడ్డతో సహా మొత్తం మా అత్తగారే పండిస్తూ ఉన్నారు అనమాట. ఇక్కడ ఏది కొనుక్కోలేదు, పప్పు దినుసులు మాత్రమే కొనుక్కుంటా ఉన్నాము. అన్నీ ఇంట్లో పండించినవే తింటా ఉన్నారు. మళ్ళీ అయితే ఇప్పుడు అక్కడ చూద్దాం రండి. అక్కడ ఒక చెట్టు చూసినట్టు గుర్తు. ఇప్పుడైతే రాండి, నాకు ఇంత లాస్ట్కి నేను మొన్న కూడా చెప్పాను కదా, నేనైతే రాను. ఇక్కడైతే పాములు ఉంటుంది. ఇప్పుడైతే అర్రే ఒక చెట్టు ఉంది, నా కోసమనే ఒక చెట్టు ఉందండి. రండి చూద్దామమ్మో, ఈ పెంకుల్లో నుంచి కూడా బుస్సని రావచ్చు. నాకైతే భయము. రాండి, తొందరగా పెరుక్కొని తొందరగా వెళ్ళిపోదాం. అయ్యోయ్యో నాకు భయంగా ఉంది. అమ్మా యా ముల్లో యా పాము వచ్చి బుస్సు అంటుందో. ఇక్కడ కనిపిస్తుందా మీకు? నాగరాజా రావద్దండి తండ్రి, మీరు ఎవరైనా ఉంటే. ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ చూస్తున్నారా? ఇదే మా కరేపాకు. అయ్యో
అదే రెప్పలు మాత్రం మురుపుకోమ్మా, ఇట్లా చెట్టు కేటు కాకుండా. సరే అయితే ఇక్కడ కొన్నే కదా ఉన్నాయి, అలాగే చెట్టు పెద్దది కానీ కావాల్సినంత మాత్రం తీసుకెళ్తాను నేను. అమ్మా ఇది సాహసం అనే చెప్పాలి. ఓకే ఓ ఇదే ఫస్ట్ టైం అండి నేను ఇంత లాస్ట్కి వచ్చి నేను ఇచ్చేసింది. చూడండి ఇది కడుక్కోవాలి క్లీన్గా. ఇది కరివేపాకు, మా చెట్టులోది కరివేపాకు. ఏ ఒక్కటి కానీ మన ఇంట్లో చెట్టుది మనం తీసుకెళ్ళి వంట చేస్తే ఆ ఫీలింగే వేరు కదా. అయితే చూడండి ఇదంతా అటు సైడ్ అంతా కూడా బాగా దున్నేశారు. ఇట్లయితే చూడండి అక్కడ పోయేదానికి కూడా ఇబ్బందిగా ఉంది, అంతలాగా వీళ్ళు దున్ని క్లీన్ చేశారనమాట. అమ్మ రండి. ఈరోజు మార్నింగ్ లేట్ అయిపోయింది, మంచు ఎక్కువ పడడం వల్ల లేట్ అయిపోయింది, లేలేదు పూలు పీక్కోలేదు ఈరోజు. మార్నింగ్ పూజకి అయితే ఈవినింగ్ మీద తీసుకెళ్ళి పూజ చేయాలన్నమాట. వీడు ముందరగానే వెళ్తే వాడు ఎగిరేస్తాడు ముంద, అందుకే సైడ్కి పోతాను. ఓకే చెట్టు ఇరిగిపోయింది అలా, అదే అది ఇది 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 అయిపోయింది. వాడు ఇంచేసిండాడు. ఎలా రా చెట్టించేసినావు? ఒరే ఒరే దొంగనా కొడుక, ఎలా చెట్టించేసినావు? అంత కోపం వచ్చిందరా నీకు? దీన్ని వదలలేదనేసి చూడండి చెట్టే ఇంచేసినాడు వీడు. సరే 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 ఏం చేస్తాం, ఇంకా ఎన్నెన్ని ఘోరాలు చూడాలి నా వీడు చేసేది. సరే రండి. ఇప్పుడు ఎలా ఇది రామాయణ మేళ దాని ఇంచింది ఏంటికి ఇంచెల్దు కదా, ఇంకా ఇంచెల్దు కదా, నువ్వు నీకు ఏట పడాలా. పోయి కూసో పో కూసో ఆడ కూసో. ఏంటికి ఇంచింది నువ్వు? తప్పు చేసింది ఏంటికి నువ్వు? ఓయ్ జూమి తప్పు చేసింది ఏంటికి దాన్ని ఇంచింది? అయింది ఇంక ఇంకా చేయదు. వాడైతే ఇంకొకటి ఉన్నాడు రండి చూద్దరు, మిస్టర్ పర్ఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్ అనమాట వాడు. అదేమంటారు కదా అనమాట. ఎల్రా టామీ, నీ ఏరియా ఎంత బాగా క్లీన్ చేసిండరా? అవునా? దానికే వీనేరేసుడు ఇంత క్లీన్ గా ఉంది అని ఇడిసింది, దానికి చెత్త అంతా ఇంచి అట్లా వేస్తే వీళ్ళనే క్లీన్ చేస్తారు అని. జామకాయ దండరా, జామకాయకి కాపలా. ఇక్కడ చూసారా జామకాయ పెరకదు ఇంకా పెరికేలేదు, ఇంకా పెద్దది కావాలి. చూడండి ఆడనిది తిరుపతి మాడిపోతుంది. అవునవునవును. ఓకే ఇప్పుడైతే మళ్ళీ వంటలోకి వెళ్దాం రండి. హలో ఎలా డాన్స్ ఆడి నీకు ఇదైపోయినా? ఇది వంట రెడీనా? తిరిగిపోతా. లైటర్ తెమ్మంటే నువ్వు లైటరే తెస్తలేదు. మేము లేదు కదా కొన్ని రోజులు, సో లైటర్ ఇక్కడ కింద పెట్టేసి వచ్చేసినారు. దానికి అంతా తేమ, వర్షంకి తేమలో తడిచిపోయి ఆ లైటర్ పాడైపోయింది అనమాట. అన్ని అగ్గిపూలు గీసి 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 పెట్టాల్సి వస్తా ఉంటుంది. టౌన్కి పోయినప్పుడు అంతా చెప్తాను మర్చిపోతారు. ఇప్పుడైతే కరివేపాకు అయితే కలుపుకున్నాము. ఫ్రెష్ కరివేపాకు దొరికింది. అయ్యో అక్కడ దొరికినంతసేపు అంటే అక్కడ ఉన్నంతసేపు నాకు భయంగానే ఉండింది. నేను ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి ఎన్ని పాములు పోయింది చూసినాను నేనే డైరెక్ట్ గా, అందుకే నాకు అంత భయం అనమాట. ఇప్పుడైతే ఇది ఇది మామూలుగా ఉత్త ఇది మాత్రమే, ఈ ఉల్లిగడ్డ మాత్రమే చేస్తూ ఉంటాను నేను. కానీ ఇప్పుడు బఠానీ వేసి
చేసి చేద్దాం, ఎలా ఉంటుందో హోటల్ స్టైల్లో చూద్దాం వస్తుందేమో అని. వాళ్ళైతే వేరే మసాలాలు ఏదేదో యాడ్ చేస్తారేమో, నేనైతే న్యాచురల్గా చేస్తా ఉన్నాను అనమాట. పాపకి మళ్ళీ నిద్ర లేచింది, మళ్ళీ నిద్ర వచ్చే టైం కూడా అయింది పాపకి. ఇప్పుడైతే పాపకు కూడా ఆకలేసే టైం అయింది కదా, సో పాపకు కూడా ఒక ఫుడ్ రెడీ చేస్తా ఉన్నాను. నేను నిద్రపోతా ఉండలేదు ఎవడా ఈ టైంలో ఒక వీడియో చేసుకోవచ్చు అనే రోజే ఖచ్చితంగా నేను వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసే లోపు మళ్ళీ లేస్తుంది అనమాట. ఇక్కడైతే ఆనియన్స్ బాగా, ఇప్పుడు నేను పోయి పాప రెడీ చేసి వచ్చేటప్పుడు లోపు బాగా మగ్గిపోయింది. ఇందులో టమాటో అయితే యాడ్ చేస్తాను. పాప అయితే స్టార్ట్ చేసింది మ్యూజిక్. అయితే టమాటాలు కాస్త మగ్గిన తర్వాత అయితే ఉప్పు ఆల్రెడీ దీంతోనే వేసాను నేను, అది ఎక్కువైపోతున్నాను, లైట్గా వేస్తాను. పాప అయితే ఏడుస్తా ఉంది. అయిపోతుందమ్మా ఘాటు ఘాటు. ఎత్తుకోలేదని ఏడుస్తా ఉంది. అటు సైడ్ ఇటు సైడ్ తిరుగుతా ఉంది కానీ నన్ను ఎత్తుకోలేదే అని. ఇప్పుడు ఎత్తుకుంటే సైలెంట్ గా ఉంది. నేను ఎత్తుకొని ఎట్లా వంట చేయాలా, ఎట్లా వంట చేయాలా? నువ్వు చేస్తావా? నువ్వు చేసి పెడతావా? నవ్వుస్తుందా? ఇంతసేపు ఏం చేసా? దొంగ డ్రామా క్వీన్. ఇక్కడ పాప ఒక పక్క చేస్తా ఉన్నాను, ఒక పక్క ఇది అవుతా ఉంది. కొంచెం కాస్త మగ్గాలి. మగ్గిన తర్వాత ఇప్పుడైతే దోసే కదా కాస్త లేట్గా చేసుకున్నాం, వేడివేడిగా తినేటప్పుడు అనుకున్నాము. అదే ఇంత టైం అవుతా ఉంది. పాప దొంగ, పాప దొంగ, అర్జుడు అర్జుడు పిలుస్తాను. అర్జుడు అర్జుడా హాయ్ పాపా. సరే ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే పాప ఎక్కువ ఏడుస్తానన్న కారణంగా నేనైతే అది వేసిందంతా చూపిలేదు. ఇప్పుడు బఠానీ ఆలు అయితే దీంట్లోకి వేసేసాను టమాటో మగ్గిన తర్వాత. ఇప్పుడైతే దాన్ని లైట్ గా కాస్త వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడైతే ఇది కాస్త మగ్గిన తర్వాత యాక్చువల్గా దీంతో అయితే ఇది కర్రీ బాగా థిక్నెస్ రావడానికి, ఎక్కువగా రావడానికి శనగపిండి లేదంటే గోధుమ పిండి ఈ రెండు యాడ్ చేస్తారనమాట హోటల్స్లో అంతా. మనం ఇంట్లో చేసుకునేదే కదా, న్యాచురల్గా ఉంటే చాలు అనేసి నేను ఏమి యాడ్ చేయలేదు, జస్ట్ వాటర్ మాత్రం కాస్త యాడ్ చేశాను దీనికి. ఇక్కడైతే చూడండి పాప ఒక పక్క పెట్టాను, నిద్ర వచ్చేసింది. యాక్చువల్గా ఇప్పుడు నిద్రపోయే టైము, అందుకనేసే ఏడుస్తా ఉంది. నిద్ర ఎక్కువ వచ్చేసింది, లేకుంటే వాళ్ళ నాన్న ఎత్తుకుంటే సైలెంట్గా ఉండేవి. ఇప్పుడు ఇది రెడీ అవుతుంది. ఇది కొత్తిమీర, ఇక్కడ కొత్తిమీర ఇచ్చేసి పెట్టాను. కొత్తిమీర దాని మీద కొత్తిమీర చల్లుకుంటే ఈ పూరికి కానీ చపాతీ దోశ ఈ అందులోకి అన్నిటికీ ఇది మంచి కాంబినేషన్ అనమాట. బఠానీ యాడ్ చేసి నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం నేను బఠానీ యాడ్ చేసి చేస్తా ఉండేది. ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయ్యి వచ్చింది. పాపది కూడా ఆల్మోస్ట్ అయింది. నేను పాపకి తినిపించేసి పాపని పడుకోబెట్టేసి నెక్స్ట్ మీకు చూపిస్తాను మిగతా ప్రాసెస్ అంతా. హలో అండి, ఇప్పుడైతే పాపకి తినిపించి పాపని అయితే పడుకోబెట్టేసి వచ్చాను. ఇంకా నిద్ర అయితే పోలేదు, మేడం మళ్ళీ ఎప్పుడు పిలుస్తుందో ఏమో. ఆ లోపు కరెంట్ కూడా పోయింది. ఇప్పుడు కిటికీ అయితే ఓపెన్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, మా కిటికీలో నుంచి కూడా గ్రౌండ్ ఎంత బాగా కనిపిస్తుంది. అది బస్సులు చూడ ఎట్లా
మా కిటికీ అయితే కిటికీ నుంచి అయితే బాగా కనిపిస్తుంది అక్కడ కూడా. ఇప్పుడిప్పుడే షాపులు పెడతా ఉన్నారు. ఇప్పుడు అంటే ఈ టైం అయింది, ఇప్పుడు పెడతా ఉన్నారు షాప్స్. ఇక్కడైతే ఇవన్నీ రెడీ చేసి పెట్టాను. చట్నీకి అయితే పోపు పెడతా ఉన్నాను. అయితే పోపు పెడతా ఉన్నాను. ఇప్పుడైతే చట్నీలో వేసి ఏదైనా బాగా ఆశగా టెంకాయ నూనె పెట్టిస్తుందా? టెంకాయ నూనె వాసన వస్తా ఉంది. టెంకాయ నూనె వాసన అట్లా వస్తా ఉంది స్మెల్. అయినా కేరళ వాళ్ళంతా అదే కదా, కోకోనట్ ఆయిల్లోనే కదా వంటలన్నీ చేస్తలేదు. నీకు తెలీదా? హోటల్లో తినిండావు కదా. వాళ్ళు తిన్నట్లు మనం తినేకాయలు కదా. అదేమో నిజమే. ఇక్కడైతే నిన్న మా అత్తగారు ఎందుకోసమో ఒక అన్ని శనగపప్పు నానబెట్టుకున్నారనమాట. వాళ్ళు ఏదో చేసుకోవడానికి మర్చిపోయినారు రాత్రి. సో దాన్ని నేనేం చేసా, ఎందుకు వేస్ట్ చేయాలా అనేసి దాన్ని మిక్సీకి వేసేసి మరి టిఫిన్కి మా ఇద్దరికి వడలు అవుతుంది కదా అనేసి నేను దానికైతే రెడీ చేసి పెట్టేసాను. ఇక్కడైతే వడకి ఆనియన్స్ ఎక్కువైపోతుంది, తక్కువే ఉంది కాబట్టి ఇదైతే క్లీన్ గా కడిగి పెట్టాను అండి. బండ అయితే క్లీన్ గా తుడిచి పెట్టాను. అంతా బండ మీద వేసుకుని రుద్దుతావు అని కామెంట్ అయినా చెప్తారు. చాలా వరకు అయితే నా వీడియోస్ చూస్తున్నారు చాలా మంది, కాకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది కదా, వీడియోస్ తీయాలి, ఇంకా మంచి మంచి వీడియోస్ చూపించాలి అనేసి. నా వీడియోస్ అయితే మీకు డిసప్పాయింటెడ్ గా కానీ ఎవరిని హర్ట్ చేసే విధంగా కానీ అనిపించదు. నా లైఫ్ స్టైల్, రియల్ లైఫ్ ఏం జరుగుతుందో అదే పెడతానమాట నేనైతే. సో దీనికి సాల్వ్ చేసుకోవడం మర్చిపోయాను. అదన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది, దాంతో అయితే వడలు అయితే నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తుందో మీరు కమెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది. నేను ఏదైనా మిస్టేక్ చేస్తున్నానా లేకుంటే ఇంకా బెటర్గా చేయొచ్చా అనేది నాకు అనిపిస్తుంది కదా. నాకైతే యూట్యూబ్ గురించి పెద్దగా తెలియదండి. డైరెక్ట్ నేనేం దీంట్లో ఎడిటింగ్ కానీ లేకుంటే వాయిస్ ఓవర్లు కానీ ఏమి లేదు. డైరెక్ట్ ఎలా తీస్తా ఉన్నానో దాన్ని డైరెక్ట్ అలాగే అప్లోడ్ చేస్తా ఉన్నాను అనమాట. సో అలా పెట్టినా కూడా చూస్తా ఉన్నారు చాలా మంది అయితే. కానీ చూసే వాళ్ళందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది కదా, ఇంకా ఫర్దర్ వీడియోస్ అన్ని ఇంకా బెటర్ గా చేయగలుగుతాను అనే నాకు ఒక ఇది వస్తుంది, హోప్ వస్తుంది అనమాట. నాకైతే ఫస్ట్ మా ఇంట్లో వడలేసే కానీ దానికి ఎప్పుడు రాలేదు. నేను ఇక్కడ పెళ్ళి అయ్యి వచ్చిన తర్వాతనే నేను స్టార్ట్ చేశాను అనమాట. వడలు వేయడం కానీ, బజ్జీలు బోండాలు ఇవన్నీ వేయడం కానీ నేను స్టార్ట్ చేశాను. అయితే ఆయిల్ కానీ నేనేదో వస్తుందో లేదో 2-3 వస్తుందో అనుకున్నాను. పర్లేదు, ఒక 5-6 వచ్చేటట్టుంది. వడలు బజ్జీలు ఇవన్నీ. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, బయట వర్షం పడేటట్టుంది. సో అందుకని ఇట్లా అవుతాను అనమాట. ఇది నేను యాక్చువల్గా ఈ టిఫిన్ ప్రాసెస్ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం ఎంత తెలుసా? 11 o'clock అవుతుంది పాప వల్ల. అదన్నమాట. సో ఇక్కడ వడ అయితే వేసేసి, పాప ఇంకా నిద్రపోలేదు, ఇంకా మూలుగుతానే ఉంది. లైటింగ్ వస్తుందా ఇక్కడికి? ఈ విండో తీస్తే ఇంకా లైట్లే అవసరం లేదు మాకు, పొగల్లో లైట్లే అవసరం లేదు. ఇది కానీ ఓపెన్ చేసుకుంటే అయితే ఇంట్లో ఆల్మోస్ట్ సరుకులన్నీ అయిపోయినాయి కదా, అవగొట్టేద్దాం అనేసి మేము వినాయక చవితి చేసేసి కదా మనం పోయింది. వినాయక చవితి ఫెస్టివల్ చేసిన తర్వాత దేవుడిని నిమజ్జనం చేసేసి ఆ మరుసటి రోజు మేము ఊరెళ్ళింది ఆంధ్రాకి. అప్పుడు కొనుక్కొచ్చినాం, ఫెస్టివల్ కొనుక్కొచ్చిన సరుకులే ఇంట్లో మస్తుగా ఉండింది. అదే ఖాళీ చేద్దామనేసి కొంచెం పాడైపోయినవన్నీ పడేసాము. ఇంకా బాగుండేవన్నీ ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఖాళీ చేసేద్దామనేసి ఈ దీపావళికి లైట్ కొంచెం తెచ్చుకున్నాం అంతే. అది ఇంకా మొన్న టౌన్కి వెళ్ళాం కదా, అప్పుడు కావాల్సిన మాత్రం తెచ్చుకొని కాయగూరలో మాత్రం తెచ్చుకున్నాము. యాక్చువల్గా నిన్న సొంతకు వెళ్ళాలి అనుకున్నాం కానీ వర్షం కారణంగా వెళ్ళలేకపోయాం అనమాట. వర్షం పడతా ఉండింది, ఇంకా పాపం తీసుకొని ఎందుకు రిస్క్ చేయడం అని నేనైతే వెళ్ళలేదు సంతకి. ఇంకా సాటర్డే ఉంది
ఉంది అనమాట ఇక్కడ సంత. అదైతే ఇప్పుడు నేను చెప్పింది అయితే కుషాల్ నగరం సంత అని, అది 10 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు నేను చెప్పేది సాటర్డే ఉంటుంది కదా, అదైతే ఇక్కడే దగ్గరలో 7 కిలోమీటర్స్ లో. ఏమైనా ఊరు కూడిగేనా? కూడిగే అని డిఫరెంట్ గా ఉంది కదా ఊరు పేర్లు అయితే. మీకు నువ్వైతే స్పైసీగా ఏమో కావాలని అడిగితే కానీ కరెంట్ పోయిన కారణంగా ఈ చేసే ప్రాసెస్ లో రాయలసీమ స్పెషల్ ఎర్రకారం పప్పుల పొడి ఇదైతే కట్టు. ఇదే ఈవినింగ్ చేస్తాను, ఈవినింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఇది చేస్తా ఉన్నాను. ఇప్పుడైతే వడ అయితే రెడీ అయింది. ఇంకొక ట్రిప్ అయితే వేసేసి ఇక్కడైతే మామూలుగా ఇక్కడ ఏమైనా టిఫిన్ చేసినా కూడా వడ నోరు ఉడుతా ఉందా ఆకలికి? ఆకలి కాకుండా ఉంటుందా? అయిపోయి ముందు నీతో పాటు నాకు నోరు ఉడుతా ఉండలే. బాగా వేడిగా కాగిపోయింది ఆయిల్ అయితే. మసాలా వడ నాకు బాగా వచ్చేదంటే ఇది ఒకటే, ఈ మసాలా వడ ఒకటి మాత్రం బాగా చేస్తాను నేను. ఇంకా ఉద్దివడ నాకు అంత బాగా రాదు. ఎంత పర్ఫెక్ట్గా చేయాలనుకున్నా కూడా నాకు ఎందుకో ఉద్దివడ చేయడం రాదు. ఇది కూడా నేను పెళ్లికి ముందు అయితే నేను చేస్తా ఉండే వడ బజ్జీ ఇది ఏదైనా వేసేటప్పుడు మా అమ్మే వేస్తా ఉండింది అనమాట, ఏదైనా పండుగలకి దానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే అలవాటు చేసుకున్నా. ఇప్పుడైతే ఇక్కడ ఇది పెట్టాను, మాండ్లీ పెట్టాను. నైట్ అన్నం మిగిలిపోయింది, ఎందుకు వేస్ట్ చేయాలి అని దీనికైతే పోపు పెట్టేస్తాను. పులుసన్నం ఇప్పుడైతే నా స్టైల్లో పులుసన్నం చేస్తాను నేను. అది ఎట్లా చేసేది అనేది చూపిస్తాను మీకు. ఇదైతే చాలా టేస్ట్ గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ అయిపోతుంది. నైట్ అన్నం కానీ ఉంటే, అన్నం ఒకటి రెడీగా ఉంటే చాలు, ఇంకా టక అయిపోతుంది అనమాట. ఆయిల్ కాగింది, ఆయిల్ కాగిన తర్వాత పాప తిరుగు. మా పాప నిన్నటి నుంచి బొక్కవారులో తిరుగుతా ఉందండి. తిరుగు 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 తిరుగు. ఈ చెయ్యికి ఇది లేదన్నమాట అంత ఇదిగా. అబ్బా తిరుగు 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 తిరుగు. మా సాహసం చేస్తా ఉంది. తిరిగేసా. మా పాప అయితే బొక్కబాలు తిరిగేసింది. నిన్న 11వ తేదీకి 7th month లో పడింది పాపకి. ఇంకా ముందుగానే తిరగాలి కానీ పాప కొంచెము ఇది అనమాట, లేట్ అనమాట పాప. హలో అట్లేరా. ఇప్పుడైతే ఇందులో ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ అయితే మగ్గుతా ఉంది. నా స్టైల్ పులుసన్నం అనమాట. ఇది మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం అండి. మా అమ్మగారింట్లో కానీ మా అత్తగారింట్లో కానీ నేను చేసే పులుసన్నం అంటే, మా అత్తగారింట్లో అంటే ఎవరున్నారు, మా ఆయన ఒకడే అనమాట. మా అత్త అయితే ఇట్లాంటి రైస్ ఐటమ్స్ అంటే ఎక్కువ తింటారు కదా, వాళ్ళు కొంచెం పళ్ళు ఇబ్బంది అనమాట రైస్ తినడానికి. సో మా ఆయన ఎప్పుడైనా ఏదైనా నోటికి రుచిగా తినాలనిపిస్తే పులుసన్నం చేయమంటాడు. అక్కడ మా అమ్మగారింట్లో అయితే బాగా ఫుల్గా తింటారనమాట అందరూ. నేను చేసే పులుసన్నం మా సిస్టర్ కానీ మా అమ్మ కానీ అందరూ చేపించుకొని మరీ తింటారు.
నేనేం పెద్దగా ఏమి దీనికి ఇచ్చేయండి కానీ సింపుల్ గా చూసారు కదా ఆనియన్స్. ఇది బాగా మెయిన్ దీనికి ఏంటంటే దానికి దీనికి మార్చేసారు. ఇటు సైడ్ తిప్పేస్తావేమో చూడు, ఇబ్బంది పడతా ఉందేమో. పాపా కష్టమైపోయా. ఇప్పుడైతే ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం గోల్డెన్ కలర్లో రావాలి ఇది. ఇందులోకి అయితే ఎండుమిర్చి అయితే యాడ్ చేద్దాం. ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తాం. దీనికి పచ్చిమిర్చి వేస్తే అదే ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చిలో కూడా టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుందండి. ఎండుమిర్చి టేస్టే వేరు, పచ్చిమిర్చి టేస్టే వేరు. ఇది బాగా మగ్గింది. దీంట్లో అయితే ఇప్పుడు చింతపండు రసం అయితే వేస్తున్నాను అన్నమాట. పులుసన్నము అంటే ఇంకా చింతపండే. పులుపు అంటే పెద్దగా పడనోళ్ళు, పులుపు అంటే పెద్దగా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది తినేకి లైక్ చేస్తారు. అలాగే కాస్త పసుపు. పసుపు స్పూన్ లోపలికి వెళ్ళిపోయింది. పసుపు స్పూన్ ఎత్తేసరికి చెయ్యంత అయిపోయింది. పాప ఏడుస్తుంది, సో అందుకని మా ఆయన వెళ్ళిపోయారనమాట పాప దగ్గరికి. ఇంకా నేనైతే ఇంతసేపు తీసిన వీడియో వేస్ట్ అయిపోతుందని నేను కంటిన్యూ చేస్తూ ఉన్నా. ఇక్కడైతే ఇంకొక రౌండ్ అయితే వేసాను కదా వడ, ఇదైతే తీసేద్దాం. ఇప్పుడు బాగా ఆయిల్ అయితే ఆఫ్ చేస్తాను. ఇట్లా ఎక్కువగా చేసుకునేటప్పుడు అయితే బాగా రాదు, తక్కువగా చేసుకునేటప్పుడైతే బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, నీకు నాకు అని తినేస్తారు తినేస్తాము మేమే. వడ కాన్సెప్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది చూద్దాం. పెద్ద మాస్టర్ షెఫ్ లాగా ఫీల్ అయిపోతాను కదా. ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తాను. సాల్ట్ స్పూన్స్లో వేసుకుంటారు చాలా వరకు. నాకు స్పూన్లో వేయడం రాదు. స్పూన్లో అయితే నాకు క్వాంటిటీ అంతగా తెలీదు, సో అందుకని నేను చేత్తో వేసి అలవాటు అనమాట నాకు. దగ్గరకు వచ్చేసింది. ఇలా అది ఇప్పుడు చింతపండు రసం నుంచి ఆయిల్ బయటికి రావాలన్నమాట. ఆయిల్ బయటికి వెళ్ళిన తర్వాత అయిపోయినట్లే, ఇంకా రెడీ అయినట్లే. ఇప్పుడు చల్లబడిన అన్నం అయితే ఇలాగే స్టవ్ సిమ్లో పెట్టుకొని దాంట్లో వేసి కలుపుకోవాలి. వేడన్నం అయితే దీన్ని ఆఫ్ చేసి డైరెక్ట్ ఆ వేడన్నంలోనే కలుపుకోవచ్చు. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులోకి అయితే రైస్ అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసి మిక్స్ చేసుకోవడమే. ఇదే పులుసు అన్నం యాడ్ చేసి మిక్స్ చేసుకొని బాగా దానికి సరిపోయినంత పోపుకి గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జుకి సరిపోయేంత మనము రైస్ తీసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్లో టేస్ట్ బాగుంటుంది. కొంచెం దాంట్లో హెచ్చు తక్కువ ఏదైనా కూడా టేస్ట్ అంతగా తెలియదు. ఇప్పుడు రైస్ కొంచెమే ఉంది కాబట్టి క్వాంటిటీ. అయితే ఉప్పు చూద్దాం. అట్లా కాదు, ఎంతమందికి ఇట్లా డైరెక్ట్ ఇట్లా చూసి అలవాటు. నేనైతే ఉప్పు చూస్తాను అనమాట.
ఉప్పు అయితే కడగ సరిపోయింది. ఇప్పుడు ఇంకా దోశలు వేసుకున్నాం. తవా పెట్టాను. పెనుము, మేము పెనుము అంటాం. తవాలు గివ్వాలి నాకు తెలియదు. ఇది దీనికి కొంచెం ఆయిల్ ఇట్లా స్ప్రెడ్ చేస్తే బాగా ఎర్రగా వస్తుందని చూసారా. నేను కొత్తిమీర వేయడం మర్చిపోయాను రైస్లో, మళ్ళీ కూడా వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడే వేసి ఉడుకులానే అదే వేసేస్తా. దీనికైతే కొత్తిమీర, ఇప్పుడైతే కొత్తిమీర వేసి కలుపుతాను. ఇన్స్టెంట్గా ఎక్కడైనా పిక్నిక్ అని రాలే నాకు. పిక్నిక్ ఏమో చెప్పాలని, పిక్నిక్ అని వస్తా ఉంది. పిక్నిక్కి కానీ సరదాగా ఎక్కడైనా అవుటింగ్కి కానీ ఇక్కడ వెళ్తారు కదా. మేము ఎక్కువ శాతం మేము తిరుమల వెళ్తా ఉన్నాం అనమాట బిఫోర్ మ్యారేజ్. నేను, మా అమ్మ, మా అన్న. మా అన్నకి మ్యారేజ్ అయిన తర్వాత నేను, మా అమ్మ, మా అన్న, మా వదిన నలుగురే వెళ్తా ఉన్నాము. సో మేము నలుగురమే క్యారియర్లు మోసుకొని వెళ్ళేది. అక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా తిరుమలలో, అక్కడ కూర్చొని బాగా తినేది. దాని తర్వాత రూముల దగ్గరికి పోయేది అనమాట. అట్లా దాని తర్వాత మేము ఒకసారి, నేను మా ఆయన ఇద్దరు వెళ్ళాం, కానీ అనుకోకుండా వెళ్ళాం అది. ఇప్పుడైతే దోశ వేస్తాను రా. నేను దోశలో ప్రో అనమాట. రండి దగ్గరగా చూద్దరు కానీ. ఇదైతే ఫస్ట్ దోశ ఎప్పుడు కానీ బాగా రాదు అంటారు కదా, అది నిజమే. ఇప్పుడు ఎట్లా వస్తుందో చూడాలి. అందుకే నేను ఆయిల్ అంతా అప్లై చేసిన దీనికి. చూద్దాం. ఆయిల్ ఎక్కువ తినడు అనమాట మా ఆయన, తక్కువే వేయమంటాడు ఆయిల్. అంటే ఆయిల్ ఎక్కువ ఉంటే ఎగుటు కొడుతుంది కదా, సో అందుకని. చూద్దాం. ఇప్పుడు ఈ దోశ లేసేదాన్ని బట్టి మాకు ఈరోజు టిఫిన్ అనమాట. చాలా రోజులైంది. ఓ, నా దోశలు వేస్తా ఉంది బాగానే. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. 8 గంటలకు తినాలనుకున్న టిఫిన్ 11:30కు తింటా ఉన్నాము. అయినా కూడా సాటిస్ఫాక్షన్ అనమాట. అనుకున్నదంతా చేసుకున్నామని. కానీ మా ఆయన అడిగిన చట్నీ అయితే చేయలేకపోయాను. అది మీకు వీడియో తీసి పెడతాను. రాయలసీమ స్పెషల్ వీడియో తీసి పెడతాను. చాలా వరకు మీకు తెలిసి ఉంటుంది, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చూస్తాం. ఇంకా బెటర్గా రావాలి. ఫస్ట్ దోశ కదా, సో అందుకు చూద్దాం. నేనైతే ఆయిల్ అప్లై చేయకుండానే దోశ వేస్తాను, అప్పుడు బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇందాక బాగా రాలేదు, ఇప్పుడు తిప్పితే బాగా వస్తూ ఉంది. ఇంకొంచెము వాటర్ యాడ్ చేయాలి కూడా, చాలా థిక్గా ఉంది. ఇంకాస్త వాటర్ యాడ్ చేస్తాం దీంట్లో. ఇష్టంగా ఏదైనా తినాలనుకుంటే టైం అయినా సరే, కష్టమైనా సరే, అది చేసుకొని తినేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షనే వేరనమాట. ఇక్కడ చూడండి, వడ అయితే కంప్లీట్ వడ అయిపోయింది. ఈ చట్నీ, అవును పోపు పెట్టాను చట్నీకి, ఇంకా కలపలేదు. ఇప్పుడైతే చట్నీ మిక్స్ చేస్తా ఉన్నా. ఇంకా దోశలు వేసుకొని డైరెక్ట్ ఇంక తినేయడమే. ఇక్కడైతే ఆలు కుర్మా రెడీ.
ఇందాక చేసిన దానికంటే ఇప్పుడు ఇంకా గట్టిపడింది ఇది. ఆ రైస్ అయితే రెడీ. ఇదంతా తర్వాత ఒకసారి చూపిస్తా. ఇక్కడ దోశ అయితే అయింది చూడండి. పర్లేదు, ఇంకా కోఆపరేట్ చేస్తుంది బాగా పెనుము. చాలా రోజులైంది కదా దోశ వేసి, అది బాగా లేస్తుందో లేదో అనుకున్నాను. పర్లే, ఇంకా కొంచెం పెద్దగా కావాలి. ప్రస్తుతం ఆకుల్లో ఉన్నాం కాబట్టి ఇదే ప్రసాదం. అంతా అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడైతే చూడండి, మాకిద్దరికైతే మేము ఇలా సర్వ్ చేసుకున్నాం అనమాట. ఇద్దరు కూర్చొని ఒకేసారి తిందాం అనేసి. ఆల్మోస్ట్ మా ఆయన ఇంట్లో ఉంటే మేము ఇద్దరు కూర్చొని తింటాం ఎంత లేట్ అయినా సరే. ఆయన లేకుంటేనే నేను సపరేట్, ఆయన సపరేట్గా ఒక వడ తిన్నాను. నీళ్ళు తాగకుండా ఎక్కిళ్ళు వస్తుంది. సో ఇది ఈరోజు మా టిఫిన్ మేము పడ్డ కష్టం అనమాట. ఇది పులుసన్నము, ఆలు కుర్మా, చట్నీ, వడ, దోశ. రండి మీరు కూడా వచ్చేయండి, ఇంకా వెరైటీగా చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ఫర్దర్గా మంచి వీడియోలు తీయాలనే ఒక ఎంకరేజ్మెంట్ నాకు వస్తుంది. ఈరోజు వీడియో అయితే ఇది. బాయ్ ఫ్రెండ్స్.